హాలిడేస్ అయిపోయాక స్కూల్కి వెళ్ళడం అంటే ఎంత కష్టంగా ఉంటుందో కదా. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అమ్మాయి కబుర్లు. నేను మీ లాస్య. మరి ఇంకెందుకు ఆలస్యం, కబుర్లు మొదలు పెట్టేద్దామా? మనందరం సమ్మర్ హాలిడేస్ తర్వాత స్కూల్కి వెళ్లే ముందు ప్రిపరేషన్స్ చేసుకునే ఉంటాము. నా బ్యాక్ టు స్కూల్ ప్రిపరేషన్ అంటే అదొక పెద్ద లిస్టే ఉంది. మొదటిగా సమ్మర్ హాలిడేస్ హోంవర్క్లను కంప్లీట్ చేయాలి. 50 రోజుల్లో చేయాల్సిన హోంవర్క్స్ అన్ని 2 రోజుల్లో ఫినిష్ చేసేదాన్ని. ఆ తర్వాత షాపింగ్కి వెళ్ళాలి. నేను బ్యాక్ టు స్కూల్ షాపింగ్ లిస్ట్ కూడా తయారు చేసుకునేదాన్ని. యూట్యూబ్ లో బ్యాక్ టు స్కూల్ DIY అని వీడియోస్ ఉండేవి. వాటి నుంచి ఏమేం కావాలో లిస్ట్ రాసుకునేదాన్ని. ఆ లిస్టులో క్లిప్పులు, చాక్ పీసులు, బ్యాగులు, బాక్సులు, కవర్సు, స్టిక్కర్సు ఇలా అన్నీ ఉండేవి. ఆ లిస్టు అమ్మ తీసుకొని నేను 20 వస్తువులు రాస్తే అందులో 10 వస్తువులు వేస్ట్ అని తీసేసేది. సరే అని షాప్కి వెళ్లి బ్యాగు, షూసు, సాక్సు, బుక్స్, అట్టలు, స్టిక్కర్స్ అన్నీ కొనుక్కొని వచ్చి రేపు రీఓపెనింగ్ అనగా ఈ రోజు రాత్రి కూర్చొని నేను, అమ్మా, నాన్న నా బుక్స్ అన్నిటికీ అట్టలు వేసుకునేవాళ్ళం. స్కూల్ రీఓపెనింగ్ రోజు కొత్త బ్యాగు, కొత్త యూనిఫామ్, కొత్త షూసు, కొత్త బుక్స్ తీసుకొని పోజు కొట్టుకుంటూ వెళ్తూ ఉంటే ఉండేది కదా, హీరో లెవెల్ ఎంట్రీ ఫీల్ వచ్చేదబ్బా. మీరు ఇలా ఫీల్ అయ్యేవారా? మీ బ్యాక్ టు స్కూల్ ప్రిపరేషన్ ఎక్స్పీరియన్సెస్ ని కమెంట్ సెక్షన్ లో మాకు చెప్పండి. మరిన్ని కబుర్లతో వచ్చే ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. MS Chronicles కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.